అధ్యక్షులు జీవి ఆంజనేయులు, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చంద్రవడ అరవింద్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఆత్మస్తుతి పరిణిత తప్ప మరొకటి లేదని ఆంజనేయులు తెలిపారు. అంకెల గారడీ మోసం తప్ప బడ్జెట్తో ఉపయోగం లేదని మండిపడ్డారు. వరికి పూడిసెల ప్రాజెక్టు కట్టకుండా పల్నాడు ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని చంద్రవడ మండిపడ్డారు. జగన్ సర్కారు ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకేమీ కనపట్లేదు. రాష్ట్ర ప్రజలు సంతోషపడే విధంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల అభినందించే అంశం ఒక్కట్లేదు. ఒక్కటి చెప్పానండి, వైసీపీ మంత్రుల్ని పలానాది పెట్టాం బ్రహ్మాండంగా ఉంది ప్రజలు మెచ్చుకున్నారని ఒక్క మాట చెప్పానండి. ఏ అంశమో చెప్పానండి. ఈరోజు అంకెల గారడి మాయ మాటలు మోసం మాటలు తప్ప అంకెల గారడి తప్ప ఇంకేమీ కనిపించలేదు. బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 11,58 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీలో లోటు బడ్జెట్ ఇచ్చారని మాట్లాడతారు. ఆ రోజున్న లోటు బడ్జెట్ కంటే 4 రెట్లు ఎక్కువ. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు చేసి పడేశారు. మరో పక్క అవినీతితో లూటీ చేసి పడేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి లూటీ 4 లక్షల కోట్ల పైన దోచుకున్నాడు. ఆయన చేసినటువంటి వ్యక్తిగతంగా దోచుకున్నటువంటి డబ్బులు పేద ప్రజలకు ఖర్చు పెడితే సంక్షేమం ఇప్పుడు 5 ఏళ్లలో